ఇప్పుడు నేను చెప్పే లాజిక్ వినండి. ఈ సినిమా రివ్యూ వాళ్ళు రేపు పెళ్లి చేసుకుంటాడు, ఈ సినిమా రివ్యూలు చెప్పే సోదుగాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇంకో రివ్యూ గారు వచ్చి చెవులని, అరే నీ పెళ్ళానికి అక్కడ పుట్టుమచ్చుందిరా, అరే నీ పెళ్ళానికి అక్కడ మడతుందిరా, అరే నీ పెళ్ళానికి అక్కడ అది ఉంది అంటే ఎవడో వచ్చి చెవిలో చెప్తే ఇంక మజా ఏముంటుందండి? ఆ ఫస్ట్ నైట్ అనేది వీడు చేసి వీడు చూసుకొని వీడు ఆనందపడితేనే మజా. కానీ ముందు అన్నీ చెప్పేస్తే ఇంకా వాడికి ఏముంటుంది? ట్విస్ట్లు అవి సేమ్ ఇదే జరుగుతుంది. సరే రివ్యూ ఇవ్వడం తప్పు అని చెప్పి అనుకున్నా, నువ్వు ఎవడి సంకనాక మరి తిరుగుతున్నావు, తిరిగి ఈ ప్లేస్ ఎట్టుంది ఈ ప్లేస్ ఎట్టుంది అని చెప్పి ఎవడి సంకనాక వీడియోలు చెప్తున్నావు. నేను ఎవడు చేయమండవు? మూవీ రివ్యూ చేయడం తప్పైతే మరి ఆ విధంగా టూరిస్ట్ ప్లేస్ రివ్యూ చేయడానికి నువ్వు ఎవడువా? నువ్వు చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మాకు ఆ ఎక్స్పీరియన్స్ పోతుంది. ముందుగానే నువ్వు ఆ ప్లేస్ ఎట్టుంది ఈ ప్లేస్ ఎట్టుంది ఈ టేస్ట్ అట్టుంది ఆ టేస్ట్ ఎట్టుంది అని చెప్పి చూపిస్తే మేము మా ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నాం. నువ్వు ఆ ప్లేస్ లో చూపించ మాకు. ఉదాహరణకి నేను చైనా వెళ్దాం అనుకుంటున్నా, ఈ లోపల ఈ లఫ్ట్ గార్డ్ వీడియో ఏదో చూసేసా, చూసేయడం వల్ల నాకేమైతుందంటే ఎక్స్పీరియన్స్ దొబ్బుతుంది. అది బాగుందా బాగలేదా, ఆ ప్లేస్ ఎట్టుంది అనేటటువంటిది నేను ఫీల్ అవుతా, నేను అనుభవం అవుతా. అంతేగాని నేను ఎవడు వెళ్ళమండు ఎవడక్కడ వీడియోలు చేయమండి, అసలు నేను ఎవడు అడిగిన టూరిస్ట్ వీడియో చేయమని